వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నది టీడీపీ జనసేన సంకల్పం. అందుకే బీజేపీని కూడా తోడు తెచ్చుకొని చేతులు కలిపి ఉమ్మడిగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు కూటమి పార్టీలకు ఎసరు పెడుతున్నాయి. ఆది నుంచి టీడీపీతో జత కట్టాలని రెండు కమ్యూనిస్ట్ పార్టీలు లెక్కలు వేసుకున్నాయి, కానీ సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం ప్లస్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ నాయకుడు మాజీ కార్పొరేటర్ అయిన చిగురుపాటి బాబురావుకు టికెట్ దక్కే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఈయన రాజకీయాలకు కొత్త కాదు. పైగా సెంట్రల్ నియోజకవర్గం ఆయనకు కొట్టిన పిండి. గత 2019లోనూ ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఏకంగా బాబురావు 29,000 పైచిలుకు ఓట్లు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు కూడా ఆయనే బరిలో నిలవడం ఖాయమైంది. ఇదే ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిగాను బెంగగాను మారింది. గత ఎన్నికల్లో 29,000 ఓట్లు చీల్చిన బాబురావు ఎఫెక్టు ఇప్పుడు అంతకు మించి చీల్చినా ఆశ్చర్యం లేదని నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేశారు. అయితే ఆయన ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడైనా తాను గెలుస్తానని బోండా చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ సిపిఎం నుంచి బలమైన నాయకుడు రంగంలోకి దిగడంతో ఈ ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు అయింది. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గానికి ఈయన కొత్తే అయినా వాస్తవానికి వైసీపీ పథకాలు ఇతరత్ర అంశాలతో పాటు జగన్ ఇమేజ్తో కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎలా చూసుకున్నా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. ఇలాంటి సమయంలో ఓట్లు చీల్చితే అది అంతిమంగా టీడీపీ పైన ప్రభావం చూపుతోంది అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే టీడీపీ నేతలో బెంగ కనిపిస్తోంది.